మోసి బాధపడి రక్తం కారి మన కొరకు పాపములు మోసి సిలువలో ఉండి ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆయనకి ఏం బాధ్యతలు ఉండవు. ఒకవేళ వెళ్ళిపోయినా కూడా మరియమ్మని ఎవరో ఒకరు చూసుకుంటారులే అనుకోవచ్చు. కానీ యేసయ్య ఏం చేసినాడు? ఇంతవరకు మా అమ్మ నన్ను పోషించింది, మా అమ్మ నన్ను పెంచింది, మా అమ్మకి ఖచ్చితంగా బాధ్యత ఎవరినో ఒకరిని చెప్పి వెళ్ళాలి అనేసి ఆయన ఏం చేస్తాడంటే, అది కూడా ఎవరికంటే వాళ్ళకి చెప్పలేదు. ఆయన ఎంతగానో ప్రేమించిన శిష్యుడు యోహానుకు మాత్రమే చెప్పినాడు. మిగతా వాళ్ళకి చెప్తే వాడు సరిగా చూసుకోరేమో, మనకైతే తెలియదు. యేసయ్య ప్రేమించిన శిష్యుడికి మాత్రమే చెప్పినాడు. ఎందుకని? ఆయన మీద నమ్మకము, ఆయన మీద విశ్వాసం అట్లాంటి, దేవునికి ఎంతగానో ప్రేమించినాడు కాబట్టి. యోహానుతో కూడా చెప్పాడు, ఇదిగో నీ తల్లి అని. యోహాను కూడా ఏదైనా బాధ్యత ఇచ్చేటప్పుడు యేసయ్య నేను చేయలేను యేసయ్య అని కూడా అనలేదు. ఇదిగో నీ తల్లి అన్నప్పుడు ఆమెని నేను వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నాడు అంతే. యేసయ్య నాకెందుకు ఈ బాధ్యత, నేను చేయలేను కదా, నాకు వేరే పనులు ఉన్నాయి కదా అని కూడా ఏం చెప్పలేదు. అట్లా మనకు కూడా మన జీవితాలలో ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. మన బాధ్యతలు ఏంటి, మన బాధ్యతలు ఎలా నిర్వర్తించాలని మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలా, అర్థం చేసుకోవాలా. అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటాయి. ప్రతి ఒక్కరికి బాధ్యతలనే ఉంటాయి. ఎవరికి బాధ్యతలు ఉండవు చెప్పండి? నాకంటూ ఏం వద్దు, నాకు తిండి వద్దు, నిద్ర వద్దు అని కొంతమంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏం బాధ్యతలు ఉంటాయి? అందరిని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. అట్లాంటి వాళ్ళకి కుటుంబం అనే బాధ్యత ఉండదు, ఇంకా నేను అది చేయాలి ఇది చేయాలనే ఆశ ఉండదు. అలా కాకుండా ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఎందుకు వచ్చినాము? యేసయ్య వాక్యం వినాలనే ఆశతో వచ్చినాము. ఆశ ఉంది అంటే ఆశ కలిగిన ప్రాణాన్ని